అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ట్రంప్ విజయం వెనుక స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ పాత్ర చాలా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ విషయానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ట్రంప్ గెలుపు కోసం మస్క్ ఏకంగా 2,000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫెడరల్ ఫైలింగ్ ఓ నివేదికను విడుదల చేసింది. ట్రంప్ తరపున పొలిటికల్ యాక్షన్ కమిటీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ప్యాక్కి $239 మిలియన్ నగదు రూపంలో ఇవ్వగా మరికొంత ఇతర రూపాల్లో ఇచ్చారు. ఎన్నికలకు కొన్ని వారాల ముందు $25 మిలియన్ 3 చెక్కులను ఇచ్చారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రూత్ బార్డర్ గిన్స్బర్గ్ పేరు మీద మరో $20 మిలియన్ అందించారు. పలువురు రిపబ్లికన్ అభ్యర్థులకు $12 మిలియన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ విజయం కోసం ఎలన్ మస్క్ స్వయంగా ప్రచారం చేశారు. అనేక విరాళాలు అందించారు. సోలో క్యాంపెయిన్ నిర్వహించారు. ఓటర్లను ట్రంప్నకు అనుకూలంగా మార్చేందుకు వాక్ స్వాతంత్రం, తుపాకీ హక్కులపై తాము రూపొందించిన పిటిషన్పై సంతకాలు చేసిన ఓటర్లకు ఆయన డబ్బులు పంచినట్లు కథనాలు వెలువడ్డాయి. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలన్ మస్క్కు క్యాబినెట్లో చోటిస్తానని పేర్కొన్న ట్రంప్ దాన్ని నిజం చేసి చూపించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతల్ని మస్క్కు కట్టబెట్టారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే డోస్ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.